ఆ రోజు ఎన్నడూ కూడా 10 సంవత్సరాల కాలంలో కూడా ఎన్నడూ కూడా ఈ సమగ్ర కుటుంబ సర్వే బీసీ లెక్కలు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఆ రోజే బయట పెట్టుకుంటే మాకు 2018 లోపల వాళ్ళు 34% నుంచి ఏదైతే 18-21% కుదించారో ఆ కుదించడానికి బేస్లెస్ ఉండేది కనీసము ఎస్టోపల్ రూల్ ప్రకారమే కానీ వాళ్ళు వచ్చినటువంటి జనాభా దామాషం ప్రకారం కానీ మాకు అప్పుడే కనీసం 34% అన్నా కానీ కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుండే. అయితే ఏంటిదంటే నాటి కేసీఆర్ ప్రభుత్వము బీసీలను అనదొక్కాలనేటటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు 18% కుదించినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ 10 సంవత్సరాలు ఎన్నడూ సపోర్ట్ చేయలేనటువంటి వాళ్ళు నిన్న అసెంబ్లీకి వచ్చేసి మేము ఒక ఆకాశరామన వెబ్సైట్ ఉంది అని మేము పెట్టినాం, ఆ డాక్యుమెంట్ ఇచ్చే మీ ఎమ్మెల్యేలు తీసుకొని మాట్లాడుతుండ్రో అని చెప్పేసి ఏదైతే బూటకం మాటలు మాట్లాడుతుండ్రో అంటే మీరు గతంలో చేసినటువంటి మోసంను ఈరోజు మీ అంతటి మీరే ఆధారాలతో బయటపెట్టిండ్రని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ బీసీల అంశంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలే కానీ కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలే కానీ మొదటి నుంచి మోసం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంలో కూడా ఈ అనుమానమైన అవుతున్నటువంటి అనుభవాల ద్వారా అన్నింటిలో కూడా ప్రూవ్ అవుతుంది. కాబట్టి తక్షణమే మీరు ప్రజలందరూ కూడా చైతన్యమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీ మోసాలను తక్షణమే అడ్డుకొట్టకపోతే మీ పార్టీలో కూడా రివోల్ట్ కొరకే కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కూలిపోయేటటువంటి విధంగా కానీ మేము ఖచ్చితంగా కార్యాచరణ కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా కానీ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి అగ్రకుల ప్రభుత్వాలన్నీ కూడా తక్షణమే బీసీ కుల గణన దామాషా ప్రకారం మా రిజర్వేషన్ అనేటటువంటి అంశం మీద మీరు చట్టబద్ధమైనటువంటి చర్యలు ఎగ్జిక్యూట్ అయ్యే చర్యలు చేపట్టాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీనికి తక్షణ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాము. దాని కొరకు ఈ వారంలోనే ఉద్యమ కార్యాచరణ అనేటటువంటిది కూడా బయటకు వస్తుంది. అంతేగాక దీని మీద సవిస్తరమైనటువంటి విస్తృతమైనటువంటి చర్చ కొరకు ఈ నెల 22 నాడు విస్తృతస్థాయి రాష్ట్రస్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాని ద్వారా మీకు జరిగేటటువంటి అన్యాయాన్ని కూడా గ్రామ స్థాయి వరకు కూడా తీసుకుపోయి మరో పెద్ద ఉద్యమానికి నాంది పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉపద్రవం రాకుండా ఉండాలంటే మీరు తక్షణమే నివారణ చర్యలుగా రీసర్వే చేసుకోవాల్సిందిగా అదేవిధంగా రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. जनरल बॉडी 22 नाడు जनरल बॉडी మాకొద్దు బోగస్ సర్వే 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 వెంటనే రీసర్వే చేయాలి. కులగాళ్ళ వెంటనే రీసర్వే చేయాలి. బీసీ కులగాళ్ళ వెంటనే రీసర్వే చేయాలి. బీసీ కులగాళ్ళ వెంటనే రీసర్వే చేయాలి.